హలో, నేను మీ శేషరావు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగు పెట్టించాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెట్టుబడులు భారీ స్థాయిలో రావాలి, ఉద్యోగాలు భారీగా కల్పించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. దానికి సంబంధించి ఆయన దీర్ఘకాలికమైనటువంటి విజను, తర్వాత స్వల్పకాలికమైనటువంటి విజను, తర్వాత మధ్యకాలిక విజను, ఇలా 3 రకాల విజన్స్ని ఆయన తయారు చేసుకున్నారు. 2047 విజన్ని నరేంద్ర మోడీ గారి చేత ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఆయన ఆ లోపుగానే 2029 విజన్ని కూడా దాంట్లోనే పొందుపరిచారు. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2024 ఎంపికైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 2029 వరకు ఏమేం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, మొత్తం భారతదేశంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని ఉంచడానికి ఏం కావాలి అనే దాని మీద చాలా స్పష్టత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. దాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రజెంటేషన్ చేయబోతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు విశాఖ రాబోతూ ఉన్నారు. 84,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే ప్రారంభించబోతూ ఉన్నారు. గ్రీన్ ఎనర్జీ మొత్తం దానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా 84,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులను నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించబోతూ ఉన్నారు. 29వ తారీఖు అనుకుంటా టెంటేటివ్గా ఆ రోజున నరేంద్ర మోడీ గారు వైజాగ్ రాబోతున్నారు. వైజాగ్లో ఈ ఆవిష్కరణ జరగబోతోంది. అయితే చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటి అని అంటే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క టార్గెట్. ఈ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి, ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి అనే దాని మీద కూడా స్పష్టత ఉంది ఆయనకి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రీన్ ఎనర్జీ అనేది బాగా ఎక్కువగా ఉంది. వరల్డ్ వైడ్ కూడా సాంప్రదాయేతర ఇంధనాలతో కూడినటువంటి ఎనర్జీని తయారు చేయడానికి సిద్ధమవుతుంది ప్రపంచ దేశాలు అన్నీ కూడా. సో సాంప్రదాయేతర ఎనర్జీ అని అంటే ఇప్పుడు మనకి థర్మల్ ద్వారా వస్తుంది పవర్, హైడ్రో ప్రాజెక్ట్ అంటే వాటర్ ద్వారా వస్తుంది. ఇవి కాకుండా సాంప్రదాయేతర అంటే మనకి సోలార్ ఎనర్జీ, దీంతోపాటు గ్రీన్ ఎనర్జీ, ఇలా హైడ్రోజన్ నుంచి తయారు చేసేటువంటి ఎనర్జీ, ఇవన్నీ కూడా మీకు వరల్డ్లో నడుస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి, వాటర్ స్కేర్సిటీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో సాంప్రదాయేతర ఇంధన వనరులు పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. వాటితో పోటీ పడాలంటే హైడ్రోజన్తో తయారు చేసినటువంటి ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఇలాంటి వాటితో పరిగెత్తాలి. సోలార్ ఎనర్జీ సంబంధించి బాగా స్పీడ్గా చంద్రబాబు గారు వెళ్తున్నారు. ఆల్రెడీ హైడ్రోజన్ తోటి ట్రైన్స్ నడిపేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది. జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో హైడ్రోజన్తో నడిచేటువంటి ట్రైన్స్ కనిపిస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో సమీప భవిష్యత్తులోనే భారతదేశంలో కూడా హైడ్రోజన్తో నడిచేటువంటి ట్రైన్స్ని తీసుకురాబోతున్నారు. సో ఆ విజన్ దిశగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. అందుకే 10 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్స్, రకరకాల ప్రాజెక్ట్స్ని ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 84,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్స్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే ఆయన మంగళవారం రోజు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు దీంతో రివ్యూ మీటింగ్ పెట్టారు. SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. ఈ ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ మీటింగ్ను ఏర్పాటు చేశారు. దీంట్లో ఏ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, MOUలు, ఒప్పందాల పురోగతి ఎంతవరకు వచ్చింది, దీని మీద రివ్యూ చేశారు. ఎవరితోటి? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తోటి. ప్రస్తుతం సమీక్షిస్తే కనుక దాదాపు 85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వచ్చిందని చెప్పి వాళ్ళు తెలిసారు. దీని ద్వారా 33,966 ఉద్యోగాలు కల్పించేటువంటి 10 పరిశ్రమలు అనుమతులు మంజూరు చేశారు. భూ కేటాయింపులకు కూడా దీంట్లో పచ్చజెండా ఊపారనేది కూడా తెలుస్తుంది. వీటిల్లో ప్రధానంగా తీసుకుంటే ఆర్సిలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ 61,780 కోట్లు,
ఈ పెట్టుబడి పెట్టబోతుంది. ఆర్సెల్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ ప్లాంట్. దీని ద్వారా 21,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి ఆ రివ్యూ మీటింగ్లో ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. MOU కూడా కుదుర్చుకున్నారు. దీని ద్వారా 1,495 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. తర్వాత కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్, ఇది 1,430 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. MOU కుదిరింది. దీని ద్వారా 565 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక టాఫే ఫార్ ఏషియా ఇండియా లిమిటెడ్, ఇది 76 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది. దీని ద్వారా 250 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, ఇది 3,798 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. దీని ద్వారా 200 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్, ఇది 1,146 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. దీని ద్వారా 2,381 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక డల్లాస్ టెక్నాలజీ సెంటర్ LLP, ఇది 50 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది. ఇక ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్, ఇది 8,240 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. 4,000 ఉద్యోగాలను డైరెక్ట్ ఇవ్వబోతోంది. ఇక గ్రీన్కో సోలార్ IREP లిమిటెడ్, ఇది 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. 1,725 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, ఇది 1,662 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. 350 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్, ఏ కంపెనీ అయితే ఫస్ట్ వస్తుందో వాళ్ళకి బ్లాంక్ చెక్ ఇచ్చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. దాంట్లోగా భాగంగా ప్రోత్సాహకాలు ఎక్కువగా ఇవ్వడానికి ముందుగా వచ్చేటువంటి కంపెనీలకి ఈ పారిశ్రామిక విధానం రూపొందించారు. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చారు. ఆ క్రమంలోనే ఫస్ట్ కమ్ ఫస్ట్, అంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి రాయితీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇది కాకుండా నరేంద్ర మోడీ గారి చేత 84,000 కోట్ల రూపాయలతోటి NTPC భాగస్వామ్యంతో ప్రాజెక్టులు రాబోతున్నాయి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో 10 లక్షల కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు. 10 లక్షల కోట్ల రూపాయలు తీసుకురావాలి, దాని ద్వారా 20 లక్షల ఉద్యోగాలు రావాలి అనేది. సో ఆ దిశగా ఆయన పరుగు పెడుతున్నారు, వేగంగా ముందుకెళ్తున్నారు. విజన్ డాక్యుమెంట్ కూడా బయట రాబోతుంది. ఆ విజన్ డాక్యుమెంట్ని ప్రజల్లో చర్చకు పెట్టబోతున్నారు. ముసాయిదా డాక్యుమెంట్ రాబోతుంది. 2029కి ఏం చేయాలి, 2047కి ఏం చేయాలి, దీని మీద ఒక చర్చ నడవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది ఆయన ఆలోచన. ఆ తర్వాత ముసాయిదా మీద చర్చ జరిగిన తర్వాత ఫైనల్ విజన్ని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉన్నప్పుడు విజన్ 2020ని తయారు చేసి ఆయన తెలంగాణని, హైదరాబాద్ని ఏ విధంగా ప్రపంచ పటంలో నిలిపగలిగారో అందరికీ తెలుసు. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా ప్రపంచ పటంలో నెంబర్ 1గా నిలపాలి అనేటువంటి ఆలోచన, అలాంటి విజన్ ఆయన తయారు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వినిపిస్తుంది. ఇటీవల కాలంలోనే శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుల లిస్టులో టాప్ 5లో చంద్రబాబు నాయుడు గారు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన్ని ప్రభావిత రాజకీయ లీడర్లో చంద్రబాబు నాయుడు గారు 5వ వ్యక్తిగా, 5వ లీడర్గా కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ కాబోతున్నారా, అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.